స్వరాలంకృతికి స్వాగతం. నాకు చిన్నప్పటి నుండి చెవులకి రింగులు పెట్టుకోవడం అలవాటు. అది ఎలాగంటే, చిన్నప్పుడు నాకు చెవులు కుట్టిస్తున్నప్పుడే మా నాన్నగారు చిన్న బంగారు రింగులు చెవులకి పెట్టించేశారు. అవి తీయడానికి వచ్చేవి కాదు. నేను కొంచెం పెద్ద ఊహ వచ్చేసరికి మా చిన్నక్క చెల్లి ఒకళ్ళ దుద్దులు ఒకళ్ళు మార్చుకుంటూ ఇంకా ఏవేవో ఆర్టిఫిషియల్ అన్నీ అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండేవారు. చూస్తున్న నాకు అది ఎందుకు నాకు అలా కుదరదు అని అనిపించేది. సరే నాన్నగారిని అడిగాను. నాన్న నన్ను ముద్దుగా దగ్గరికి తీసుకుని, నీది చక్కటి గుండ్రంటి మొహం తల్లి, అందుకే నీకు రింగులు బాగుంటాయని అలా పెట్టించేశాను అన్నారు. అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ మీనా కుమార్ని అలా రింగులు పెట్టుకునేవారట. నాన్నకి అది నచ్చి నాకు పెట్టించేశారట. నేను హై స్కూల్ చదువుకి వచ్చేసరికి నా గోల భరించలేక మా అమ్మ ఆ రింగులు తీయించేసి నీకు ఇష్టమైనవి పెట్టుకో అంది. ఎంతో సంతోషమేసిందో. ఉమ పెట్టుకునే దుద్దులు జూకాలు పెట్టుకోవాలని చూశాను. ఎంత ప్రయత్నించినా పట్టలేదు. సరే ఫ్యాన్సీ కార్నర్కి వెళ్ళి ఏవో ట్రై చేస్తే కొన్ని పట్టాయి. అవి కొనుక్కుని తెచ్చుకుని అవి పెట్టుకునేదాన్ని. కానీ జుంకీలు పెట్టుకోవాలనే నా కోరిక తీరలేదు. నా బాధ చూసి అమ్మ నా చెవులకున్న కన్నాలు ఎలా పెద్దవి చేయాలా అని తెలిసిన వాళ్ళని అడగడం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పడం మొదలెట్టారు. కొంతమంది పొగాకు కాడని, కొంతమంది చొప్పదంటని, కొంతమంది లవంగాలని అలా. ఈలోగా నేను కొన్నాళ్ళు పెద్ద పెద్ద రింగులు, పెద్ద పెద్దవి చెవులకి వేళ్లాడే నా కంకాలు అన్నీ పెట్టుకుని తినడం మొదలుపెట్టాను. అలా బాగా బొమ్మని పెట్టుకుంటే చెవి కన్నాలు సాగి పెద్దవవుతాయని నా నమ్మకం. ఇంకా మా అన్నయ్యలు ఇద్దరు నన్ను బాగా ఏడిపించేవారు. పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంటే చేతులకు వేసుకోవాల్సిన గాజులు చెవులకు పెట్టుకున్నావా అంటూ నవ్వేవారు. బరువైనవి ఏమైనా పెట్టుకుంటే జాగ్రత్తే, బుద్ధుడి చెవుల్లాగా సాగిపోతాయేమో అంటూ నవ్వేవారు. ఎవరేమన్నా నా మిషన్ నుండి నేను తప్పుకోలేదు. పట్టుబదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అమ్మ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటూ చెప్పినవన్నీ కూడా ట్రై చేయడం మొదలుపెట్టాను. పొగాకు కాడలు, లవంగాలు అన్నీ అయిపోయాయి. ఇన్ని చేసినా నా చెవుల కన్నాలు మటుకు పెద్దవి కాలేదు. ఇలా ప్రయత్నిస్తూనే హై స్కూల్ నుండి కాలేజీకి వచ్చేసాను. మా ఇంట్లో రామబాణం పూల చెట్టు ఉండేది. ఎగని రామబాణం పూల గుత్తులు బాగా కాసేవి. ఆ గుత్తులలోంచి 2 పూలు తీసుకుని పొడుగ్గా ఉన్న దాని కాడని చిన్నగా కట్ చేసి 2 చెవులకి పెట్టుకుని కాలేజీకి వెళ్ళేదాన్ని. అమ్మ ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయేది. మా ఫ్రెండ్స్ కూడా అసలు ఇవి సాయంత్రం దాకా ఊడిపోకుండా ఎలా ఉంటాయి నీకు అంటూ ఆశ్చర్యపోయేవారు. మా అన్నయ్యలిద్దరూ లవకుశ సినిమాలో సీతాదేవి ప్లాస్టిక్ పూలు దుద్దులు పెట్టుకుంటే నువ్వు చక్కగా పువ్వులే పెట్టేసుకుంటున్నావే అంటూ ఒకటే నవ్వు. ఆ తర్వాత కొన్నాళ్ళు లవంగాలు. రోజు బాగా పువ్వుల్లో ఉన్న 2 లవంగ మొగ్గల్ని తీసుకుని వాటి కాడల్ని బ్లేడుతో జాగ్రత్తగా షార్ప్గా చెక్కి అవి చెవులకి పెట్టుకుని వెళ్ళేదాన్ని. లవంగత్త వచ్చింది అమ్మలు అంటూ మా పెద్దన్నయ్య వాళ్ళ కూతురిని ఎత్తుకుని నన్ను చూపించేవాడు. ఎంత చేసినా సరే నా చెవుల కన్నాల మటుకు పెద్దవి కాలేదు. మా పెద్దన్నయ్య పెళ్లికి మా అమ్మ నాకు ఒంటిముచ్చని దుద్దులు చేయించింది. కంసాలకి 10 సార్లు చెప్పి మా అమ్మాయికి చెవి కన్నాలు చిన్నవి, బాగా సన్నగా చెయ్యి అంటూ జాగ్రత్తలు చెప్పి మరీ చేయించింది. అవి పెట్టుకున్న రోజున నాకెంత సంతోషమో. ఆ తర్వాత నా పెళ్ళి అయ్యాక మా అత్తగారింట్లో మా రిసెప్షన్ రోజు అస్సలు మర్చిపోలేను. మా అత్తగారి వాళ్ళు అయ్యంగారులు అవ్వడంతో వాళ్ళకి డైమండ్ దుద్దులు తప్పకుండా పెట్టుకోవాలి. నేనేమో ఒంటిముచ్చని దుద్దులు పెట్టుకున్నాను. రిసెప్షన్ రోజు నాకు డైమండ్ దుద్దులు పెట్టాలని చాలా ట్రై చేశాను. మా వారి మేనత్త ఇలాంటి వాటిల్లో ఎక్స్పర్ట్. ఆవిడ ఎందుకు పట్టదో చూస్తానని కూర్చున్నారు. ప్రతి వాళ్ళు నా దుద్దులు ట్రై చేయపోయి అంటూ చెప్పేవాళ్ళే. ఎవరివి పట్టలేదు సరి కదా. నా చెవి అంతా ఎగగా అయిపోయి నా కళ్ళమ్మటి నీళ్లు కారుతున్నాయి. ఎందుకో అక్కడికి వచ్చిన మా వారు చూసి, అత్త ఏం చేస్తున్నావు, భారతి ఏడుస్తోంది అన్నారు. అప్పటికి కానీ వాళ్ళు నా కళ్ళమ్మటి నీళ్లు గమనించలేదు. అందరం తలో సలహా ఇస్తూ ఆ దుద్దులు నాకు ఎలాగైనా పెట్టాలనే తాపత్రయంలో కొంతమంది సోపు రాద్దామని, మరొకళ్ళు వ్యాజ్లైన్ రాద్దామని, ఇంకొకళ్ళు అమృతాంజన్ రాద్దామని అలా బిజీగా ఉన్నారు. అన్ని రకాలుగా ట్రై చేసినా లాభం లేకపోయింది. మా వారు చెప్పాక నా మొహం చూసి అప్పుడు వాళ్ళకి జాలి వేసి వదిలేశారు. మా వారి మేనత్త, అయ్యయ్యో ఇలా ఎక్కడా చూడలేదు, వదిలేయండి పాపం అంటూ లేచి వెళ్ళారు. ఇప్పటికీ నాకు అదే ప్రాబ్లం. మా వారైతే మా నాన్నగారు అన్నట్లే నీకు రింగులే బాగుంటాయి భారతి అనేవారు.